హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి డిఎస్ఆర్ టెట్కి సంబంధించి సామాన్య శాస్త్రం సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. మన చుట్టూ ఉన్న మొక్కలు అనే టాపిక్స్ని మనం చూద్దాం. సో ఇదైతే మనకి 3rd, 4th, 5th, 6th అండ్ సో అని ఉంటుంది. సో ఆల్రెడీ మనం 3rd నుంచి 8th వరకు, ఆల్మోస్ట్ 10th వరకు కూడా మనము బ్రీఫ్గా పెట్టడం జరిగింది. ఒకసారి మనకి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఒకసారి మనం క్విక్ రివిజన్లో భాగంగా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. అలాగే ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, ఫస్ట్ బిట్టు, మన ఇళ్లలో చుట్టుప్రక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి. మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎత్తుగా, కొన్ని తక్కువ ఎత్తులో, ఇంకొన్ని మరీ చిన్నగా పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఇందులో ఇంపార్టెంట్ ఏమనేది మనము కొంచెం చూద్దాం. చూడండి, మొక్కల వర్గీకరణ. సో దీని నుంచి అయితే బిట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకృతి ఆధారంగా చూడండి, చెట్లు మొక్క పెరిగి పెద్దది అయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయంట. ఈ బలమైన కాండాన్ని మాను అంటారండి. ఈ బిట్టు కూడా ఒకసారి రావడం జరిగింది. మాను అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ మానులు బెరడుతో కప్పబడి ఉంటాయంటండి. సో మనకి ఈ లైన్ చదివేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, ఇది కూడా బిట్టు వస్తుందని. సో అటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో ఏమంటాడంటే మానులు వీటితో కప్పబడి ఉంటాయి అంటాడండి. సో ఆప్షన్ వచ్చి బెరడు రైట్ అవుతుందండి. పెద్దగా బలంగా ఉన్న మొక్కలను చెట్లు అంటారండి. ఎగ్జాంపుల్ మర్రి, చింత చెట్టు. నెక్స్ట్ పొదలు చూడండి, పొదలకు వచ్చి తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు అంటారండి. పెట్టుకోవాలి, పొదలు అంటే ఏంటండి, తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం గుబురుగా పెరిగే మొక్కలు పొదలు అంటారండి. నెక్స్ట్ గుల్మాలండి. ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చే బిట్స్ అండి. ఇవి చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగి ఉన్న చిన్న మొక్కలు ఏమంటారంటే గుల్మాలు అంటారంటండి. ఎగ్జాంపుల్ టమాటో, ఆవాలు, సన్ఫ్లవర్, తులసి, గోధుమ. ఈ మొక్కలు అయితే ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చేవి. ఇక్కడ ఏమంటారంటే గులాబీ, మందార వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటారండి. చెట్లు, పొదలు, గుల్మాలు అంటాడండి. ఆప్షన్ ఏమవుతుందంటే గులాబీ, మందార అనేది పొదల కింద చెప్పవచ్చు అండి. అదే మర్రి, చింత చెట్టు అయితే చెట్లు అండి. అదే టమాటో, ఆవాలు వంటివి అయితే గుల్మాల కింద మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ ఎగబ్రాకే మొక్కలు లేదా తీగ మొక్కలు చూడండి. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కలను ఎగబ్రాకే మొక్కలు అంటారండి. ఎగ్జాంపుల్ చూడండి, ద్రాక్ష, కాకర, బఠానీ, మనీ ప్లాంట్. సో ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్విజ్లో భాగంగా కొంచెం స్పీడప్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పాకే మొక్కలండి. నేలపై పాకుతూ పెరిగే మొక్కలు పాకే మొక్కలు అంటారండి. ఎగ్జాంపుల్ పుచ్చకాయ, గుమ్మడికాయ, దోస. నెక్స్ట్ భూమిపై ఉన్న అన్ని రకాల ఆవాసాలలో మొక్కలు తమ మనుగడను సాగిస్తాయండి. అంటే అన్ని ఆవాసాల్లో కూడా మొక్కలు అనేవి పెరగడం జరుగుతుందంటే. నెక్స్ట్ మొక్కలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చండి. చూడండి ఏంటనేది, మొక్కలను అవి పెరిగే ప్రదేశాల ఆధారంగా 2 రకాలు అంటండి. ఒకటి నేలపై పెరిగే మొక్కలు, నెక్స్ట్ వచ్చి నీటిపై పెరిగే మొక్కలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ చేసి చాలాసార్లు బిట్లు రావడం జరిగింది మనకి. చూడండి, నేలపై పెరిగే మొక్కలు ఎడారి మొక్కలు, పర్వతాంత ప్రాంత మొక్కలు, మైదాన మొక్కలు అండి. దీనిలో మళ్ళీ రకాలు ఇవి. సో ఎడారి మొక్కలకు వచ్చేసరికి బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, కాక్టస్ మొదలైనవి అంటండి. నెక్స్ట్ ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి అంటండి. సో ఏమంటాడంటే ఎడారి మొక్కలలో నీటిని నిల్వ చేసుకుని భాగం మీద అంటాడండి. ఎడారి మొక్కలు ఏంటండి, దళసరి కాండాలు అంటండి. నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు చూడండి, పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే మొక్కలండి, పర్వత ప్రాంత పెరిగే వృక్షాలు. నెక్స్ట్ మైదాన ప్రాంతాలు పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ వంటి వృక్షాలండి, మనకు తెలిసిందే. నెక్స్ట్ చూడండి, నీటి మొక్కలండి. ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నీటి మొక్కలంటే నీటిలో పెరిగే మొక్కలు నీటి మొక్కలు అంటారు, ఇది నిర్వచనం. సో నీటిపై తేలే మొక్కలు చూడండి, డక్వీడ్, గుర్రపు డెక్కండి. నీటిపై అన్నాడండి, అది గుర్తుపెట్టుకోవాలి. నీటిపై లోపల పెరిగే మొక్కలు చూడండి, హైడ్రల్లా, టేప్ గ్రాస్ అండి. ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. ఇక్కడ డక్వీడ్, గుర్రపు డెక్క అనేది నీటిపై తేలే మొక్కలండి, నీటిపై తేలుతూ ఉంటాయి. అదే నీటి లోపల పెరిగే మొక్కలు ఏంటంటే హైడ్రల్లా, టేప్ గ్రాస్ అండి. అలా కాకుండా నీటి అడుగు భాగంలో వేర్లు పాతుకొని పెరిగే మొక్కలు కలువ, తామర పువ్వు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక్కడ నీటిపై తేలే మొక్కలు, నీటి లోపల పెరిగే మొక్కలు, నీటి లోపల అడుగు భాగంలో వేర్లు పాతుకుని పెరిగే మొక్కలు. మొత్తం ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయండి. 3 టైప్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి దేనికి ఏదనేది ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బురద లేదా చిత్తర నేలలో పెరిగే మొక్కలండి, ఇవి మాడ చెట్లు అంటారు. సో టోటల్గా 4 టైప్స్ ఉన్నాయండి నీటి పెరిగే మొక్కలు. అదే నేలపై పెరిగే మొక్కలకు వచ్చి ఎడారి మొక్కలు, పర్వత ప్రాంత మొక్కలు, మైదాన ప్రాంత మొక్కలు అండి. నీటి మొక్కలకు వచ్చి 4 టైప్స్ అండి. ఓకేనా. ఈ టాపిక్ నుంచి అయితే, ఈ విభాగం నుంచి అయితే ఖచ్చితంగా దీని నుంచి అయితే బిట్ రావడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ చూడండి, మొక్కల భాగాలండి. మొక్కల ఆకారంలో, పరిమాణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం,
అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయండి ప్రతి మొక్కలో కూడా. మొక్కను వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ అని 2 భాగాలుగా విభజించవచ్చు. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారండి. ఇంపార్టెంట్ ఇది. ప్రకాండ వ్యవస్థలో చూడండి భాగాలు కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు మొదలైనవి అంటండి. ప్రకాండం అంటే పై భాగం ఉండేవి. మొక్కలోని ప్రతి భాగం ఒక ప్రత్యేక పని లేదా విధిని నిర్వర్తిస్తుందంటండి. మొక్కలలో ముఖ్యమైన భాగాలు చూడండి వేరు, కాండం, పత్రాలు అంటండి. మొక్కలను భూగర్భస్థ భాగం ఏదంటే వేరు అండి. సో భూమి లోపల ఉండేది వ్యవస్థని వేరు. 2 రకాలైన వేరు వ్యవస్థలు సాధారణంగా కనిపిస్తాయి అంటే మనకి. వేరు వ్యవస్థ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి తల్లి వేరు వ్యవస్థ, 2 గుబురు వేరు వ్యవస్థ అండి. ఈ తల్లి వేరు వ్యవస్థ మొక్కలకు ఎగ్జాంపుల్ అడుగుతాడు, గుబురు వేరు వ్యవస్థ కూడా ఎగ్జాంపుల్స్ అడుగుతుంటాడండి. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉండేలా చూడటం, నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించడం, ఆహారాన్ని నిల్వ ఉంచడం వేర్ల ప్రధాన విధి అంటే పని. ఇక్కడ చూడండి క్యారెట్, బీట్రూట్, ముల్లంగులు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి అంటే వేర్లు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వేర్లు నిల్వ చేస్తాయి. నెక్స్ట్ చూడండి జామ, చెరుకు ఊత వేర్లు, మర్రిలో ఊడ వేర్లు, మడ చెట్లలో శ్వాస వేర్లు వాయుగతంగా పెరిగే వేర్లు అంటండి. సో వాయుగతంగా పెరిగే మొక్కలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే జామ, చెరుకు, మర్రి చెట్టు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. నెక్స్ట్ కనుపు నడిభాగాలు కలిగి ఉండడం కాండం యొక్క లక్షణాలు అంటండి. మొక్కలలో కాండం వాయుగతంగా పెరుగుతుంది. పత్రాలు కొమ్మలను భరిస్తుందంటండి. వేర్ల నుండి నీటిని, పత్రాల నుండి పోషకాలను ప్రసరణ చేస్తుందంటండి. ఈ కాండం యొక్క విధులు ఇవి. నెక్స్ట్ దుంపలు, లక్షణాలు, కొమ్ములు కాండ రూపాంతరాలు అండి. కాండం యొక్క రూపాంతరాలు ఏంటంటే కొమ్ములు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి, దుంపలు లాంటివి ఉంటాయి. ఇవి ఆహారాన్ని నిల్వ చేయడంతో పాటుగా శాఖీయ ప్రత్యుత్పత్తి చేస్తాయండి. మనకి ఇది టెక్స్ట్ బుక్లో మనం చూడవచ్చండి. దుంప, బంగాళదుంప ద్వారా ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, శాఖీయ ప్రత్యుత్పత్తి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు మనం. సో దానికి కూడా ఇది యూజ్ అవుతుందంటండి. నెక్స్ట్ పత్రాలు కాండానికి అతిగా ఉండే భాగం ఏదంటే వృత్తం అంటండి. పత్రాలు కాండానికి మధ్య ఉండే చిన్న బుడుపులా ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే పత్ర వృంతం అంటారండి. పత్రంలో విశాల భాగం ఏదంటే పత్రదళం అంటండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి పత్రంలో ఈనెలలో తో కూడిన అమరిక ఈనెల వ్యాపనం అంటారు. ఇది జాలాకారంగా ఉంటుంది, సమాంతరంగా ఉంటుందండి. సమాంతరంగా అంటే ఒక లైన్ టు లైన్ ఉంటుంది. జాలాకారంగా అంటే ఇలా నిలువుగా ఉంటుందండి. ద్విదళ బీజకాండ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటాయంటండి. ఏకదళ బీజ మొక్కలలో గుబురు వేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుందండి. వేరు గుర్తుపెట్టుకోలేవి. ద్విదళ అంటే 2 విత్తనాలు ఉంటాయి. ద్విదళ బీజం అంటే 2 సైడ్స్ ఉంటాయండి విత్తనాలు. అవి లైక్ వేరుశెనగ చూసుంటారు మీరు, అందరూ తెలిసిందే. అది ద్విదళ బీజ కాండం చెప్పవచ్చు మనం. అలాంటి వ్యవస్థ మొక్కలలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం అండి. ఏకదళ బీజ మొక్కలు అంటే గుబురు వేరు వ్యవస్థ ఉంటుందండి, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది లైక్ కొబ్బరి. చూడండి బాష్పోత్సేకం, శాఖం, కిరణజన్య సంయోక్రియ, శ్వాసక్రియల పత్రాల విధులు అంటండి. 3 కూడా. పత్ర రంధ్రాలు బాష్పోత్సేకానికి, వాయు మార్పిడికి ఉపకరిస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే లైన్ టు లైన్ ఇచ్చాడండి. ఈ లైన్ టు లైన్ అనేది బిట్స్ రూపంలో ఏ విధంగా వాళ్ళు ఫ్రేమ్ చేయొచ్చు కనుక చూసుకోండి. నెక్స్ట్ పుష్పం మొక్కల్లో మరియు ముఖ్యమైన భాగం లైంగిక ప్రత్యుత్పత్తి జరపడం పుష్పం యొక్క ప్రధాన విధి అంటండి. పుష్పం అంటే పువ్వు యొక్క ప్రధాన విధులు అవి. నెక్స్ట్ పుష్పంలో రక్షక పత్రాలు ఉంటాయండి, ఆకర్షణ పత్రాలు ఉంటాయి, కేసరాలు ఉంటాయి, అండకోశం, పుష్పం భాగాలు. దీనికి బ్రీఫ్గా మనం ఆల్రెడీ లైన్ టు లైన్ వివరించామండి. అక్కడ ఆల్రెడీ ఈ వీడియోస్ మన పాత వీడియోస్ చూస్తే కనిపిస్తుంటుంది అక్కడ మనకి ఈ టాపిక్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే క్రిక్యూజన్లో భాగం ఒకసారి మనం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ను కూడా కవర్ చేయడం జరుగుతుంది. కేసరం లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రం కలిగి ఉన్న పుష్పాలు ఏమంటారంటే ఏకలింగ పుష్పాలు అంటారంటండి. నెక్స్ట్ చూడండి వేరు అంటే దాని యొక్క వివరణ. మొక్కలలో అతి ముఖ్యమైన భాగం అంటండి. ఇది మొక్కల్లో నేలలో పట్టి ఉంచుతాయి. నేలలో లవణాలు, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయండి. ఇవి వేరు. మొక్క నుండి వేర్లు భూమి ఆకర్షణ తీసుకు అనుగుణంగా క్రింది వైపు పెరుగుతాయండి. మొక్కలలో వేర్లను ప్రధానంగా 2 రకాలుగా గుర్తించవచ్చండి. తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అని. మొక్క నుండి ప్రధాన వేరు, దాని చుట్టూ పార్శ్వ వేరులను కలిగి దానిని తల్లి వేరు అంటారండి. దీన్ని ప్రధాన వేరు వ్యవస్థ కూడా అంటారు. తల్లి వేరు వ్యవస్థ మరొక పేరు ఏంటంటే ప్రధాన వేరు వ్యవస్థ అని చెప్పవచ్చు అండి. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకొని పోతుందంటే. తల్లి వేరు వ్యవస్థ ఎగ్జాంపుల్ ఏంటంటే వేప, చింత చెట్టు మొదలైన మొక్కలండి. నెక్స్ట్ చూడండి పీచు వేరు వ్యవస్థ. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తులుగా ఒకే పరిమాణంలో ఉండటాన్ని పీచు వేరు వ్యవస్థ అంటారండి. దీన్ని గుబురు వేరు వ్యవస్థ లేదా అబ్బురుపు వేరు వ్యవస్థ కూడా అనవచ్చు అండి. ఈ వేరే టైప్ పేర్లు గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. ఇవి లోతుకు వెళ్ళలేవండి. కాబట్టి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలను నీరు ఎల్లప్పుడూ అవసరం అవుతుందంటండి. లైక్ వరి, జొన్న, మొక్కజొన్న ఇవ్వండి. గుబురు వేరు వ్యవస్థల మొత్తం ఒక ముద్దలా ఉంటాయండి కింద. నెక్స్ట్ చూడండి వేర్లు ప్రత్యేకతలు చూడండి. మర్రి, వేప, చింత చెట్టు వంటి వృక్షాలు వేర్లు నేల లోతుకు చొచ్చుకొని పోతూ ఉంటాయి. గులాబీ, మల్లి వంటి మొక్కల వేర్లు లోతులకు పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజ్ లాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి అంటే నీటిలో ఉండే మొక్కలకు. వేర్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయంటే బూడిద రంగులో ఉంటాయండి. వేరు ఇంపార్టెంట్, బూడిద రంగులో ఉంటాయి. నెక్స్ట్ వేర్లు విధులు చూడండి.
మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతుంది. వేరు నేల నుండి పోషకాలను గ్రహిస్తుంది. మొక్కకు స్థిరత్వాన్ని, యాంత్రిక బలాన్ని ఇస్తుందంటండి వేర్లు అనేవి. నెక్స్ట్ వేర్ల యొక్క ఉపయోగాలు చూడండి. కొన్ని మొక్కలు వేర్లు లైక్ దుంప వేర్లు అటువంటివి ఆహారం నిల్వ చేసుకుంటాయి. లైక్ ఉదాహరణకి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇటువంటివి వేర్లు. కొన్ని వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగిస్తారండి. వీటి నుండి చల్లదనమే కాక మంచి వాసన కూడా వస్తుందంటండి. దానికి ఉదాహరణ చూడండి, క్యామెల్ గ్రాస్ అంటే అటువంటి మొక్క అండి, ఒట్టి వేర్లు దానికి చెప్పవచ్చు. కొన్ని వేర్లను సువాసన తైలాల్లోనూ దోమలను తరిమే పదార్థాలను ఉపయోగిస్తారంటండి. దానికి లెమన్ గ్రాస్ అంటారు. ఆ లెమన్ గ్రాస్ వేర్లు కూడా దానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇవన్నీ వేర్ల యొక్క ఉపయోగాలు అంటండి. నెక్స్ట్ చూడండి, ఇంకా కాండం అండి. కాండం గురించి చూడండి. కాండం భూమిపై సూర్యకాంతి దిశవైపు పెరుగుతుంది. కాండం మొక్కకు ఆధారిత లేదా ఊతం సపోర్ట్ ఇస్తుందండి. అంటే మొక్కకు ఊతం ఇచ్చేది ఏంటంటే కాండం అండి, వేరు కాదు. వేర్లు పీల్చుకున్న లవణాలను, నీటిని కాండం మొక్కలు అన్ని భాగాలకు సరఫరా చేస్తుందంటండి. మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణ చూడండి, చెట్లు, పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, ప్రాకే మొక్కలు, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ సన్నని కాండం గల మొక్కలు చూడండి. ఇవి ఎగబ్రాకే మొక్కలు మరియు ప్రాకే మొక్కలు, గుల్మాలండి. సన్నని కాండం ఉంటాయి ఈ మొక్కలకు. అలాగే తులసి, పుచ్చకాయ, గుమ్మడికాయ, దోస, ద్రాక్ష, కాకర, మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా సన్నని కాండం గల మొక్కలండి ఇవి. నెక్స్ట్ చూడండి, గట్టి కాండం గల మొక్కలు చూడండి. చెట్లు, పొదలు గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి అంటండి. దానికి ఉదాహరణ ఏంటి, మర్రి చెట్టు, చింత చెట్టు, వేప, మామిడి, గులాబీ, మందార ఇవన్నీ కూడా గట్టి కాండం కలిగి ఉంటాయి. మొక్కల కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి అంటండి. మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉండే గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, ప్రాకే మొక్కలు ఇలా ఉంటాయండి. నెక్స్ట్ టమాటా మొక్క కాండం సన్నగా ఉంటుంది. టమాటా మొక్క కాండం సన్నగా ఉంటుంది. కాండం చుట్టూ మ్రాను ఉంటుందంటండి. టమాటా మొక్కకు బలమైన కాండాన్ని ఏమంటారు, మ్రాను అంటారు. ఆల్రెడీ ముందు చెప్పాము ఇది. మ్రాను బెరడుతో కప్పి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ పత్రాలండి. కాండం కనుపుల నుండి ఏర్పడే పార్శ్వ ఉపాంగాలను లేదా ఆకులు పత్రాలు అంటారండి. ఉపాంగాలు అంటే మన కాండం నుంచి కొంచెం ముందుకు కనుపు నుండి ఏర్పడే పార్శ్వ ఉపాంగాలు అంటే విభాగాలండి. వాటిని ఆకులు లేదా పత్రాలు అంటారు. ఆకు యొక్క వివిధ భాగాలు కాడ, ఈనె, అంచు, అగ్రం అంటారండి. నెక్స్ట్ మొక్కల ఆకులు వివిధ పరిమాణాల్లో రంగు కలిగి ఉంటాయండి. అరటి ఆకులు చూడండి చాలా పెద్దగా ఉంటాయి. మందార ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారం ఉంటాయండి. ఇది కూడా బిట్ కింద వచ్చే అవకాశం ఉంది. రంపపు ఆకారం గల ఆకులు కింది వాటిలో ఏది అంటాడండి, గులాబీ, మందార ఇలా ఆప్షన్స్ ఇస్తాడండి. సో మందార. నెక్స్ట్ అస్తం ఆకారం గల మొక్క ఏదంటే ఆకులు ఏవంటే బొప్పాయి అండి. ఇది ఒకసారి రీసెంట్ ఎట్లా కూడా అడిగాడండి. ఇందు వాటిలో అస్తం ఆకారం గల ఆకులు గల మొక్క ఏది అన్నాడండి, బొప్పాయి. గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కంటెంట్ కనుక ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ బేస్డ్ కనుక ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి పెట్టే ఇది. నెక్స్ట్ కొబ్బరాకులు చూడండి, పొడవగా ఈనెలతో ఉంటాయండి కొబ్బరాకులు. చింత చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయంటండి. పుదీనా, కొత్తిమీర, తులసి ఇవి మంచి వాసన గల మొక్కలండి, అదే పత్రాలు. నెక్స్ట్ చూడండి, ఆకుల యొక్క ఉపయోగాలు చూడండి. కొత్తిమీర, కరివేపాకు, మునగాకు ఆహారం తినడానికి మనం ఉపయోగిస్తాం కనుక. నెక్స్ట్ తేయాకు చూడండి, ఇది టీకి ఉపయోగిస్తాం. సో ఆకుల వల్ల ఉపయోగాలు అంటే ఇవి. నెక్స్ట్ వేపాకు, తులసి దీన్ని వైద్యంగా మనం ఉపయోగిస్తామండి. నెక్స్ట్ అరటి చెట్టు, మర్రి చెట్టు ఏంటంటే విస్తరణలు మరియు పాత్రల కోసం ఉపయోగిస్తారంటండి. ఆకులు ముఖ్యమైన విధి చూడండి. ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆకులను మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటాయండి. ఆకులు అనేవి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటే గాలి, నీరు, సూర్యరశ్మి. దీన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ అది కిరణజన సంయోగక్రియ అని చెప్పాం కదా, ఆ ప్రక్రియ. ఈ ప్రక్రియను కిరణజన సంయోగక్రియ అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు వీడు. సో మనకు ఆల్రెడీ కిరణజన సంయోగ ప్రక్రియ మనకు తెలుసు. సో కిరణజన సంయోగ ప్రక్రియలో ఉపయోగపడే భాగం ఏది అంటాడు, మొక్కలో గల భాగం ఏది అంటాడండి, వేర్లు, కాండం, ఆకులు. ఏదవుతుందండి ఆన్సర్, ఆకులు. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కిరణజన సంయోగక్రియ చూడండి. ఆకుపచ్చ మొక్కలు తామే స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలు అంటారండి. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను కిరణజన సంయోగ ప్రక్రియ అంటారండి. కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి ఉపయోగించుకొని కాంతి సమక్షంలో ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయండి ఇవి. ఈ ప్రక్రియ మనకు ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ భూమి మీద ఉండే సమస్త జీవరాశులకు ఆహారానికి మూలం ఏదండి, కిరణజన సంయోగక్రియ ప్రక్రియనండి. నెక్స్ట్ వచ్చి పుష్పం అండి. పుష్పం అనేది మొక్కలలో ఆకర్షణీయమైన భాగం మరియు ప్రత్యుత్పత్తి భాగం అంటండి. సో మొక్కలలో ప్రత్యుత్పత్తి విభాగానికి సంబంధించి భాగం ఏదంటే పుష్పం అండి. పుష్పంలో భాగాలు వలయాలుగా అమరు ఉంటాయి. మందార పుష్పం భాగాలు 4 వలయాలు ఉంటాయండి. ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు, కేసరం, అండకోశం. మ్యాక్సిమం అన్నీ ఇలా ఉంటాయండి అన్ని మొక్కలకు కూడా. చూడండి, అదే ఏకలింగ పుష్పాలు అయితే ఒకటే ఉంటుందండి, అండకోశం కానీ కేసరం కానీ ఉంటుంది. పుష్పాలు వివిధ రకాల ఆకారాలు, రంగులు, పరిమాణాలు ఉంటాయండి. పుష్పాల ఉపయోగాలు చూడండి. అలంకరణ కోసం ఉపయోగిస్తాం అంతే కదండి. పువ్వులు లైక్ గులాబీ, మల్లె, బంతి, చామంతి మొదలైనవి. ఔషధాల తయారీలో ఉపయోగించేవి ఏంటండి, మందార, వేప, తులసి మొదలైన మొక్కలు. నెక్స్ట్ చెంట్లు తయారీలో ఉపయోగించేవి ఏ పుష్పాలు అండి, సౌందర్య తైలాల తయారీలో కూడా ఉపయోగించేవి గులాబీ, మల్లె, లిల్లీ
ఇటువంటి పుష్పాలండి లావెండర్. ఆహారంగా ఉపయోగించేవి కాలీఫ్లవర్ అండి, మనం క్యాబేజ్ అంటాం కదా, అది కూడా యాక్చువల్లీ క్యాబేజ్ అనేది పుష్పమేనండి, పువ్వేనండి, మనం అది తింటాం కాలీఫ్లవర్ అనేది. నెక్స్ట్ ఫలాలండి, థర్డ్ వచ్చి పుష్పాల నుండి ఫలాలు ఏర్పడతాయండి, మనకు తెలిసిందే. మనం ఒక పండు తిన్నామంటే అది ముందు పుష్పంగా ఏర్పడి తర్వాత ఫలంగా ఏర్పడుతుంది. ఫలాలు లేదా పండ్లు విత్తనాలు కలిగి ఉంటాయండి. మనకు ఆల్రెడీ ఒక రొటేటెడ్గా జరిగే ప్రక్రియ. విత్తనాలు లేని ఫలాలను అనిసేక ఫలాలు అంటారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఫలాల్లో విత్తనాలు ఉండవండి, కొన్ని పండ్లలో అటువంటి ఏమంటారంటే అనిసేక ఫలాలు అంటారు. ఇవి హైబ్రిడ్ సాంకేతిక ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు, అంతే కదండి. లైక్ ఇప్పుడు మనకి హైబ్రిడ్ ఫలాలు వస్తాయండి, హైబ్రిడ్ ద్రాక్ష అని, మామిడి అని, అటువంటి వాటిలో విత్తనాలు ఉండవండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సపోటా, ద్రాక్ష అని, ఇంకా చాలా రకాలు వస్తాయండి ఇప్పుడు హైబ్రిడ్ సాంకేతికత వల్ల. సో అటువంటి ఫలాలు ఏమంటే అనిసేక ఫలాలు అంటారండి, విత్తనాలు లేని ఫలాలు. నెక్స్ట్ చూడండి, ఫలాలు లేదా పండ్లు మనకు విటమిన్లు, ఖనిజ లవణాలు అందించే అద్భుత వనరులు అండి. ఇవి పీచు పదార్థాలను కూడా కలిగి ఉంటాయి. సీజనల్గా వచ్చే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం ఉండవచ్చు. ఔషధ విలువలు కలిగిన ఫలాలు నిమ్మ, వేప, ఉసిరి అండి. వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు ఏంటండి, కుంకుడుకాయ, సీతకాయ అండి. నెక్స్ట్ కంపోస్ట్ గుంత గురించి ఇచ్చాడు. రాలిపోయిన ఆకులు, చెట్లు, చెత్త కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది, అందుకే చెత్తను కంపోస్ట్ గుంతలో వేయాలి, కాల్చకూడదు. రాలిపోయిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తాము. రాలిపడిన ఆకులు, వాడి పారేసిన ఆహార పదార్థ వ్యర్థాలు, గుడ్లు, పెంకులు మొదలైన వాటిని ఒక గుంటలో వేసి కొన్ని రోజుల పాటు ఉంచితే ఎరువు తయారవుతుందండి. కుళ్ళిపోయిన పదార్థాలు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువుగా ఉపయోగపడుతుందంటండి. చూడండి మొక్కల ఉపయోగాలు. మొక్కలను మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి, మనకు స్వేచ్ఛమైన గాలిని ఇస్తాయి. మనం విడిచిపెట్టిన గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ప్రాణవాయువుని ఆక్సిజన్ ఇస్తాయి. పెద్ద మొక్కలు వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల భూసార నష్టం కాకుండా కాపాడుతాయి అంటండి మొక్కల వల్ల ఉపయోగాలు. అనేక పక్షులకు, జంతువులకు ఆవాసాలుగా ఉంటాయి మొక్కలు. వర్షాలు సక్రమంగా కురవడానికి, మందుల తయారీలో, దుస్తుల తయారీలో, వివిధ రకాల వస్తువు తయారీలో కూడా ఉపయోగిస్తారండి మొక్కలను. నెక్స్ట్ మొక్కల ప్రాధాన్యత చూడండి. మొక్కలు, చెట్లు ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం. మనం అభివృద్ధి అనే ముసుగుల చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తున్నాం. దీనివల్ల శీతోష్ణ స్థితితో మార్పులు వచ్చి కాలుష్యం ఏర్పడుతుందండి. అందుకని మొక్కలను మనము ఎక్కువగా హాని చేయకూడదు. వీలైతే మొక్కలు నాటడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్కువ మొక్కలను నాటి పరిసరాలను పరిరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడాలండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి టోటల్గా సెకండ్ లెసన్, అంటే మనకి మన చుట్టూ ఉన్న మొక్కలైన టాపిక్ అయితే మనకి డిఎస్ సిలబస్లో కూడా ఉంటుందండి. సో ఓవరాల్గా 3rd నుంచి 8th వరకు ఏమి వస్తాయని మొత్తం ఇక్కడ వివరం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా దీనికి సంబంధించి బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బిట్స్ అయితే మనము షార్ట్స్ వీడియోస్లో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.